హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి 2026 మేడారం జాతరకి వెళ్ళడానికైతే మేము కంప్లీట్గా రెడీ అయితే ఉన్నాము. సో ఇక్కడ మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసము. సో ఇదంతా కూడా మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ దాదాపు టైం అయితే 11 అవుతుంది. ఇంకా వెళ్ళేసరికి ఎంత అయిందో చూడాలి. ఇక మీరు హైదరాబాద్ నుంచి మేడారానికి ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఎక్కువ ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు చూడాలనుకుంటే మీ ఇష్టం. మేము మొత్తం నలుగురం బయలుదేరినాము. 250 కిలోమీటర్లు, 5 to 6 అవర్స్ జర్నీ. చిల్లవుతూ పోతే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది. అలాగే గట్కేసరి దాటేసరికి ఆకలి అనిపించింది. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆ తర్వాతకి మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. చిన్నపిల్లలు ఇన్ని గంటలు కార్లో కూర్చోవడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. వాళ్ళు పడుకుంటే ఓకే, లేదంటే మనకు మాత్రం చుక్కలు చూపిస్తారు. ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఎంటర్టైన్మెంట్ పార్క్ అయితే ఉంది. సో కాసేపు ఇక్కడ వాడిపించేసేసి నేను మిగతా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంకా ఇప్పటివరకే దాదాపు ఒక 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చేసినాం. ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది. బ్రో ఇప్పుడు ఎక్కడున్నామో ఇప్పుడు మనం? ఇప్పుడే జనగం తట్టినాం బ్రో. ఆసం. సో లంచ్ చేద్దాం. ఇంకా ఎక్కడన్నా ఆకలి అవుతుంది. ప్రెజెంట్ అయితే మానస ఫుడ్ కోర్ట్. ఈ మొత్తం ఈ ట్రిప్కి మన ఫుడ్ మేనేజర్. ఎక్కడ ఆగితే అక్కడ చెప్తే అక్కడ ఆగాలి మేము. హాయ్ రిషి. నువ్వు ఏం చేస్తున్నావు? గేమ్స్ ఆడుకుంటున్నావా? ఏం గేమ్స్ ఆడుతున్నావు? సో నెక్స్ట్ ఇంకొక టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినాం. కోమల టోల్ ప్లాజా అట, ఇది జనగం దగ్గర. ఇప్పుడు టైం దాదాపు 2:30 అవుతుంది. ఇక్కడ జనగం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆకలి అవుతుంది. ఇక్కడ ఒక దాబా దగ్గర తాగినాము. ఇంకా లంచ్ అయితే చేసేసి బయలుదేరుదాం. మేము ఇక్కడ వెజ్ బిర్యానీ తిన్నాం, బాగానే ఉంది ఫుడ్. ఈ జర్నీ మేము ఏదో రన్నింగ్ రేస్లా కాకుండా చాలా కూల్గా ప్రశాంతంగా వెళ్ళాం. నెక్స్ట్ మరొక టోల్ ప్లాజా అయితే వచ్చింది. సో ఇది కొత్తపల్లి టోల్ ప్లాజా అట. ఇది ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మనం మూవ్ అయితే అవుతున్నాం. ఎస్, వి గాట్ గ్రీన్ సిగ్నల్. వావ్, వాటి తాటి చెట్లు. ఆసం రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. చూడగానే పానలు వేసి వస్తుంది. ఇక్కడ మన ఇది తూఫాన్ దగ్గర మన నీరకాళ్ళు కూడా మనం వీడియో తీసినాం. వీలైతే అది కూడా చూడండి ఒకసారి. ఈ చెట్లు కనిపిస్తున్నవన్నీ కూడా హన్మకొండ డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలంలో ఇవన్నీ కూడా. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ నైట్ పూట వస్తే కానీ ఇక్కడ లైట్ కూడా ఏమో అందుబాటులో ఉండవు. సో జాగ్రత్తగా రావాలి మేడారంకి వచ్చేటువంటి వాళ్ళైతే. 1 hour 19 minutes అయితే ఇంకా పడుతుందట. అరైవల్ టైం వచ్చేసి టెంటేటివ్గా 5:43 PM. సో ఇదైతే ఉంది ఇంకా. సో లొకేషన్ చూడు బ్రో ఎంత బాగుందో ఇక్కడ ఈవినింగ్ పూట. ప్లెజెంట్ ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మనం కలిసి చేసిన ఫస్ట్ జర్నీ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా నీకు? మస్తు చేసినాం కదా బ్రో, మస్తు చేసినాం కదా. కానీ అందులో బెస్ట్ అయితే నాకు కొన్ని గుర్తున్నాయి. సో రిషిది అక్షరాభ్యాసం చేయడానికి మనం బాసర వెళ్ళినాం కదా. కరెక్ట్. సో దట్ వాస్ మోస్ట్ మెమరబుల్. నేను చూస్తాను యాక్చువల్లీ, నీకు పర్సనల్గా వ్యూస్, బట్ నాకేంటంటే రిషి ఆ ఏజ్లో ఉన్నప్పుడు అక్కడ క్యాప్చర్ చేసిన మెమరీస్ అని నాకు ఎప్పుడు అలా గుర్తొస్తాయి. నెక్స్ట్ అంపల్లి టెంపుల్ ఉంది, తర్వాత సిరిసిన గండ్ల టెంపుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్. అది కూడా ఓరమీసాలది రాముడిది, అది కూడా చాలా బాగుంటుంది, సూపర్. సార్ నాకు గుర్తుంది ఏంటంటే బ్రో, మనం వరుసగా ఒక 3 టెంపుల్స్ వరుసగా కవర్ చేసినాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం పాలకుర్తి దగ్గర ఉన్నటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి కవర్ చేసినాము. దాని తర్వాతకి స్ట్రైట్గా పోయేటప్పుడు సిద్ధల గుట్ట కంటే ముందు డిచ్పల్లి రామాలయం ఆ టెంపుల్ కూడా కవర్ చేసినాము. ఆ తర్వాతకి అక్కడ మనం ఒక మ్యారేజ్కి వెళ్ళి అక్కడ ఆ రోజు ఉండి ఆ నెక్స్ట్ డే మనం సిద్ధలగుట్ట కూడా వెళ్ళాము, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. రియల్లీ ఇట్ ఈస్ ఆసమ్ మెమరీస్. సో నాకు తెలిసి మనం ఇద్దరం కలిసి కూడా ఒక 10+ వీడియోస్ కూడా మనం చేసే ఉంటాం. లేను బట్ చాలా వీడియోస్ మనం కలిసి ఉన్నాం. కరెక్ట్. లేటెస్ట్గా మనం వెళ్ళిన ఒక ప్లేస్ వీడియో కోసం. అది ఎట్లా చెప్తాం బ్రో, తాటివనం, అది
ఎంతమంది వ్యూవర్స్కి నచ్చుతుందో నచ్చదో వ్యూవర్స్కి ఇట్లాంటి బ్రో ఏందనుకుంటారు 30,000 వ్యూస్ ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పటి వరకు విత్ ఇన్ వీక్. అదే షార్ట్ స్పాన్ లో ఎక్కువ వీడియోస్ కదా. కరెక్ట్ అయితే ఇక మనం ఫోకస్ మార్చాలి అయితే ఇలా బ్రో. నేను వీడియోని సబ్స్క్రైబ్ చేస్తున్నా జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్లాంటి మీరు కలుగు సంబంధించిన వీడియోస్ ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో చేసిన మన మీద రెస్పాన్సిబిలిటీస్ పెంచారు అయితే మన వ్యూవర్స్ ఇప్పుడు. కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పెంచేసారు మనకు. నెక్స్ట్ ఇంకొక టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఏంటది? జవహర్ నగర్ టోల్ ప్లాజా అట. ఈ టోల్ గేట్ కూడా మనం దాటుకొని అయితే ఇంకెళ్ళాలి. ఎన్నో టోల్ గేట్ బ్రో ఇది? ఫోర్తా? ఫస్ట్ది భువనగిరి, సెకండ్ది జనగం దగ్గర ఒకటి వచ్చింది అనుకుంటా. థర్డ్ది ఇంతకుముందు ఆల్రెడీ మన వీడియోలో ఉంది. ఇది ఫోర్త్ది. ఓకే. సో ఫోర్త్ టోల్ గేటు. మీరు కార్లో కనుక రావాలనుకుంటే ఇన్ని టోల్ గేట్స్ అయితే వస్తాయి. సో దీనికైతే మీరు మెంటల్గా రెడీగా ఉండాలి టోల్ గేట్స్ అన్నిటిని దాటుకొని రావడానికి. సో మొత్తానికైతే మనం ఇంకొక 35 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంది. 54 మినిట్స్ అరైవల్ టైము. స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సీన్ చూడగానే మన కారు బ్రేక్లు అయితే ఆటోమేటిక్గా పడిపోయినవి. మరి కళ్ళుకున్న పవర్ అట్లాంటిది. ఇది మేడారం జాతర టైం కాబట్టి 100 రూపీస్ పర్ లీటర్ లాగా అమ్ముతున్నారు. నార్మల్ టైంలో అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. ఇంకా ఛార్జింగ్తో నడిచేటువంటి గ్యాస్ స్టవ్ అట ఇది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఎంత అమ్మా? ఇది 2000. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పస్తర వరకు అయితే స్ట్రైట్గా ఒకటే రూటు. అక్కడ నుంచి నెక్స్ట్ 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేడారం. సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటి దారి మేడారంకి వచ్చేటువంటిది. ఇక్కడ నుంచి చాలా వరకు మనకు అడవి ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది ఇంకా. సో ఇది మన గూగుల్ మ్యాప్ అయితే. దాదాపు ఈ మ్యాప్ ప్రకారం దాదాపు మేము వెళ్ళేసరికి దాదాపు 6 అవుతుంది. ఇంకా 26 మినిట్స్, 17 కిలోమీటర్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా ఎట్లా ఉంది? అడవిలోకి వచ్చామా? చూడండి ఒకసారి. ఇది ప్రజెంట్గా అయితే వ్యూ. టైం ఇప్పుడు దాదాపుగా 6 అవుతుంది. ఇప్పుడు 2024లో కూడా మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి వీడియో అయితే మన ఛానల్లో ఉంది. వీలైతే అది కూడా చూడవచ్చు మీరు. సో ఇక్కడ టెంపుల్ నుంచి మనకు రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ దారి అయితే ఇక్కడ ఇటు సైడ్ ఆపేసారు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే రోడ్ అయితే బాగుండదు. మీరు నైట్ పూట కనుక జర్నీ చేస్తే కొంచెం జాగ్రత్తగా రావాలి. ఈ రోడ్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా రూట్ అయితే డైవర్ట్ అయితే చేసేసారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ అయితే పెట్టారు. దాని రిజల్ట్ వల్ల ఇక్కడికైతే పోతున్నాము. ఈ రోడ్ అంతా అస్తవ్యస్తంగా దరిద్రంగా ఉంది. ఇంతమంది భక్తులు వచ్చేటువంటి వాళ్ళ కోసం ఇక్కడ ఇట్లాంటి రోడ్డు ఏర్పాటు చేయడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. ఇక్కడ కనీసం లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు రాత్రి పూట. ఓకే, గుడికి వెళ్ళేటువంటి దారి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. కమాన్ మేడారం జాతరకు సంబంధించినటువంటి కమాన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీంట్లోంచి లోపలికైతే వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా వావ్, జంపన్న వాగైతే వచ్చేసింది. వావ్, ఇది నైట్ పూట వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ నీళ్ళు అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ మనకు. ఈ డే టైంలో షూట్ చేసిన జంపన్న వాగు వీడియోను నేను వీడియో చివరిలో పెడతాను, చూడండి. సో ఇదన్నీ కూడా మనకు షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ చూడవచ్చు. వావ్, ఈ సమ్మక్క సారక్క గుడికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం అంతా మీరు చూస్తున్నది. ఇప్పుడు నార్మల్ టైంలో అయితే ఇవన్నీ ఏం కనిపించవు పెద్దగా. ఈ జాతర టైం కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా టెంపరీగా, ఇవన్నీ కూడా కంప్లీట్గా టెంపరీగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్. ఇవన్నీ కూడా డేరాలు వేసి పెట్టారు. మేడారం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ వెహికల్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్కు సంబంధించినటువంటి మేడారం దగ్గర ఇంకా రెనోవేషన్ వర్క్స్ అయితే అయిపోలేదు. ఇంకా ఇవన్నీ కూడా మరమ్మతు పనులు అయితే జరుగుతూనే ఉన్నవి. చూడవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ టెంపుల్కు సంబంధించినటువంటి మరమ్మతు పనులు అయితే ఇక్కడ నడుస్తూ ఉన్నవి. చూడవచ్చు ఇక్కడ మనం. ఈరోజు మార్నింగ్ మాకు మేడారంలో అయితే అయింది. సో నైట్ పూట అరౌండ్ 11 అయింది మేము
అమ్మవారిని సమ్మక్క సారక్కను దర్శనం చేసుకొని మేము వచ్చి పడుకునేసరికి మేము పడుకున్నటువంటి ప్లేస్ ఏంది అవన్నీ కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. 2026 సంవత్సరంలో మేడారంలో జరిగేటువంటి జాతరకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు కూడా వస్తారనేటువంటిది అంచనా. సో ఇంతమంది వచ్చారంటే ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఒక్కో రోజు ఇక్కడ స్టే చేయడం కోసమే వస్తారు. స్టే చేయాలంటే ఖచ్చితంగా మనకు రూమ్స్ అయితే కావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆ రూమ్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే నేను చెప్తాను. నేను మీరు ఇక్కడికి మేడారంకి వచ్చినప్పుడు ఒక 5 స్టార్ ఫెసిలిటీస్ రూమ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆ రూమ్స్ అన్నీ కూడా టెంపరీ బేస్గానే కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా వరకు. సో హోటల్స్ గిట్ట ఉండవా అంటే ఉంటవి, కాకపోతే జాతర టైంలో మనం ఎక్స్పెన్సివ్ అనేది చాలా హై ఉంటుంది. ఇక్కడ ఒక అశ్విని గ్రాండ్ అనే ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా లగ్జరీస్ రూమ్స్ కావాలనుకునే వాళ్ళు అయితే అక్కడ చాలా వరకు అయితే చేసుకుంటారు. సో దాని పక్కనే చూడండి ఒకసారి. సో దాని పక్కన ఇక్కడ మన శ్రీ హరిత రూమ్స్ అని ఇక్కడ ఉంది కదా. సో మేము స్టే చేసినటువంటి ప్లేస్ అయితే ఇది. సో ఇక్కడ మీకు ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే, లెట్స్ గో. ఎకానమీలో ఉండాలి అనేటువంటి వాళ్ళైతే ఇట్లాంటి ఇప్పుడు నేను చూపించేటువంటి ప్లేస్ దగ్గర అయితే ఉండొచ్చు. ఇవన్నీ కూడా టెంపరీ షెడ్స్. సో ఇదంతా కూడా చూడడానికి చాలా పెద్ద ఏరియా ఉంది. సో ఇక్కడ మీకు వచ్చినటువంటి వెహికల్స్ని అయితే ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. మన గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రూమ్స్. సో ఈ రూమ్స్ ఎలా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీ ఏంటనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వంటలు కూడా ఇక్కడనే చేసుకోవచ్చు బయట. సో దీనికోసం స్పెషల్గా మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళడక్కర్లేదు. ఉన్నాయి కదా నెంబర్స్లో వేసారు చూడండి. ఇక్కడ దాదాపు ఒక 18, 19 దాదాపు ఇట్లా మనకు 32 రూమ్స్ వరకు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నవి. తర్వాతకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మనం మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి, వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఇవన్నీ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ. రూమ్ నెంబర్ 18 ఉంది కదా. సో దాంట్ లోపలికైతే మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇది ఎలా ఉందనేది. సో ఇది ఏదో పెద్ద మీరైతే ఊహించుకోవద్దు, ఇది చాలా బాగుంటుందని. ఇవి సో ఇదేం చూడండి, ఇవన్నీ కూడా తడకలతో కట్టిర్రు. లోపల మాత్రం ఒక గ్రీన్ మ్యాట్ అట్లాంటిది అయితే వేసేసారు. సో దీని రూఫ్ చూడండి, రూఫ్ కూడా అంతా కూడా మనకు తడకలతో కట్టి ఉన్నది. ఇక్కడ ఒక లైట్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఒక సింగిల్ పాయింట్. ఇంకా ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఆ సాకెట్స్ కూడా ఒకటి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో కింద ఒక తెల్లటి మ్యాటు, దాని మీద ఒక సాప. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ. ఇదేంటంటే టెంపుల్కు పక్కనే దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ ఈ రూమ్స్కి ఛార్జ్ ఎంత అంటే ఫిక్స్డ్గా ఇంత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు రోజుని బట్టి మారుతూ ఉంటుంది. వీక్ డేస్ అనుకోండి కొంచెం తక్కువ ఉంటుంది, వీకెండ్స్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది, హాలిడేస్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాతకి ఆ పండగ సమీపిస్తున్నటువంటి కొద్ది కూడా సో దీని ప్రైసింగ్ అయితే మారుతూ ఉంటుంది. మేము వచ్చింది సాటర్డే. సో ఆ రోజులో ఇక్కడ తీసుకున్నటువంటి ప్రైస్ ఎంత అంటే 1200 రూపీస్ నలుగురికి. ఏది ఇంకా వారం రోజుల తర్వాత కూడా ఎంత ఉంటుందా అంటే ఉండదు, ప్రైస్ మారుతూ ఉంటుంది. నేను వచ్చిన రోజు సమ్మక్క సారక్క జాతరకు చాలా హెవీగా అయితే జనాలు వచ్చిర్రు. ఇక్కడ చూడొచ్చు జనాల సంఖ్యను. సో దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మనకు కనిపిస్తున్నటువంటిది జంపన్న వాగు. ఈ దీంట్లోపల నీళ్ళైతే పెద్దగా అయితే ఏం లేవు ఇప్పుడు, కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అయితే ట్యాప్ కింద స్నానం అయితే చేసేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మన నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే నేను పెడతాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.